బంగ్లా కడికి అంటే ఇక్కడ కాదంట, కలెక్టర్ బంగ్లా కడికి తీసిన తర్వాత మాట్లాడుతాను. బంగ్లా లేకనా? అంతైనా కూర్చోవాలి మళ్ళీ మన ఎన్నికి చేసుకొని ఎకరా 2 ఎకరాల చొప్పున ఒక్కొక్కరు బుక్కెడు బువ్వ కోసం తన కుటుంబ సభ్యులను బతికించుకునే దానికోసం, ఆకలి తీర్చుకునే దానికోసం వ్యవసాయం చేసినారు. పెద్ద పెద్ద ఏటి తెన్నెలు, ఇసుక తెన్నెలు వాటిని చదును చేసి నల్లమట్టి దోలుకొని బోర్ వేసుకొని మోటార్ బిగించి పైపు లైన్ వేసుకొని పెట్టుబడులు పెట్టి పంట పండినా పండకపోయినా 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొని బ్రతికిన వాళ్ళు వీళ్ళు నిరుపేదలు. ఇప్పుడు ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఏట్లో ఉండబడిన భూమిని చెప్పా పెట్టకుండా, సహజమైన న్యాయ విధానానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా బలవంతంగా వీళ్ళ భూములను ప్రభుత్వం లాక్కొని పరిశ్రమలు పెట్టడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. పరిశ్రమలు పెడతాదంట, 5 సెంట్లు 10 సెంట్లు అమ్ముతుందంట. అక్కడ వెంచరేసి రోడ్లేసి కాలువలేసి ఎట్లో ఎవరన్నా పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళకి అమ్ముతుందంట. అంటే పట్టెడు అన్నం తినేదానికోసం మట్టి పిసికి పనిచేసే ఈ రైతుల నోట్లో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంట ప్రభుత్వం. ఇది ఎక్కడి న్యాయమో మాకైతే అర్థం కావడంలే. గింజలు పండించే భూమిని గింజలు పండించేదానికి కాకుండా, ఆహార ధాన్యాలు పండించేది కాకుండా పెట్టుబడులు పెట్టే పరిశ్రమలుగా మారుస్తామంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఆది నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి రైతు వ్యతిరేకే, రైతు ద్రోహే. ఈయనకు వ్యవసాయం దండగాని చెప్పిన మనిషియే తప్ప పండగాని చెప్పిన మనిషి కాదు. పండగాని చెప్పిన మనిషి మా రాజశేఖర రెడ్డి అన్న. ఇలా భూములు లాక్కున్నారు. ఇది పైకి కనిపిస్తూ ఉండే వైనం ప్రజలారా. ఈ వర్క్ తీసుకునేది ఎవరంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి. ఈ వెంచరు అంటే ఏపీఐసిసి ద్వారా ఈ భూమిని సదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి పరిశ్రమల శాఖకు అప్పచెప్పేదానికి అయ్యే కాంట్రాక్ట్ వర్క్ ఏమైతే ఉందో దీనిని కొండారెడ్డి తీసుకున్నాడు, వరదరాజిరెడ్డి కుమారుడు. ఇందులో ఈ 50 కోట్ల 20 కోట్ల పనికి సంబంధించి 20% 30% డబ్బు సంపాదించుకునే కార్యక్రమం నాసిరకంగా చేసి సంపాదించుకుంటారు. ఇది ఓకే. ఇది పగులు జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ పని పగులు. రాత్రిపూట మరొకటి జరుగుతుంది. ఈ పగులు జరిగేదేమో దాంపత్య జీవితం. రాత్రిపూట వ్యభిచారం జరుగుతుంది. ఆ వ్యభిచారమే ఇసుక దోపిడీ.
ఏట్లో ఉండేది ఆ పని. వాళ్ళు పని తీసుకొచ్చి పెట్టేదే పరిశ్రమలు పెట్టాలని కాదు. ఈ రైతులు సంకనాగిపోయినా పర్వాలే, ఒక సంవత్సరం రోజులు ఈ కాంట్రాక్ట్ వర్క్ ఉంటుంది కాబట్టి, ఏట్లో పని జరుగుతుంది కాబట్టి ఏటిని కంప్లీట్గా మనం అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పెట్టారు. వరదరాజరెడ్డి తన కుమారునికి రాసి ఇచ్చినాడు ఆస్తి. ఏమని, ఈ 5 సంవత్సరాల నా పదవీ కాలం అయి పూర్తి అయ్యేంత వరకు నువ్వు సంపాదించుకునేదానికి చౌడూరు ఏటిని నీకు రాపిస్తానని ఆయన, ఏట్లో ఉండే ఇసుక అమ్ముకో అని చెప్పి. ప్రతిరోజు కనీసం అంటే 50 లారీలు, ఎటువంటి లారీలు, 12 టైర్లు కలిగినటువంటి పెద్ద లారీలు, 50 లారీలకు ఇసుక బయటికి పోతుంది. ట్రాక్టర్లు కాకుండా ఆ 12 టైర్లు కలిగిన లారీకి 9 ట్రాక్టర్లు ఇసుక పడుతుంది. అంటే దాదాపుగా 800 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. చాగలమరికి, బయటికి, ఇంకో చోటికి, మదనపల్లెకు, ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతున్నారు. రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. నెలకు 10 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. ఇప్పటికి 3 నెలలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి. 30 కోట్ల రూపాయలు ఇసుక అమ్మినారు ఇప్పటికీ. ఇది ఇంకా సంవత్సరం జరుగుతుంది. ఇంకా సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో ఏటిని కంప్లీట్గా మాయం చేస్తారు. ఏటిని కంప్లీట్గా ఏమి లేకుండా, ఇసుక లేకుండా అమ్ముకుంటారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలు వరదరాజరెడ్డి కుమారుడు ఇసుకలో సంపాదించుకునే దానికోసం ఈ రైతులకు అన్యాయం చేసినారు. దీనివల్ల ఇంకొక నష్టం ఉంది రైతులకే కాకుండా. నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. చౌడూరు గ్రామానికి, శంకరాపురానికి, కాకిరేనపల్లకు, రంగసాయపురము, ఈ 4 పల్లెలకు నీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడుతుంది ఇసుక లేకుండా పోవడం వల్ల. భూగర్భ జలాలు పూర్తిగా అడగంటిపోయే ప్రమాదం ఉంది. ఇంకొక రెండవది పెద్ద ప్రమాదం ఉంది. ఎగువ ప్రాంతంలో ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు, డ్యాము నిండినప్పుడు, డ్యాము గేట్లు ఎత్తినప్పుడు, ఏట్లేకి నీళ్ళు వచ్చినప్పుడు నట్టి నడేట్లోనుంది ఈ ఊరు. ఎప్పుడైతే ఇసుకని మీరు తోలుకొని సదును చేసినారో, శంకరాపురం తగ్గులో ఉంది, మునకకు గురవుతుంది. చౌడూరు గ్రామము మునకకు గురవుతుంది. 2 గ్రామాలు మునకకు గురయ్యే ప్రమాదం ఉంది. 4 గ్రామాలకు నీటి ఎద్దడికి సమస్య ఉత్పన్నమయ్యేది ఉంది, పశువులకు, మనుషులకు. అంతకు మించి ప్రభుత్వానికి సంబంధించిన 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇసుకను వీళ్ళు అమ్ముకుంటున్నారు ఇల్లీగల్గా. అది కూడా ప్రజలకు చెప్తా ఉన్నాం. దొంగతనం చేయడంలే, ఇల్లు దొరతనం చేస్తున్నారు. దొంగతనం చేసే అందరు నిద్రపోయినాక వచ్చేది, నిద్రపోయినాక రావడంలే. పట్ట పగుల నుంచి రాత్రి వరకు వీళ్ళు కావాల్సిన సమయంలో 10-15 ట్రాక్టర్లు, 10-15 లారీలు ఒకేసారి పెట్టి నట్టి నడువుల్లో నుంచి, సిమెంట్ రోడ్లో నుంచి ఇసుక తీసుకుపోతున్నారు. ఎంఆర్ఓ, మైనింగ్ డిపార్ట్మెంట్, ఏపీఐసిసి, పోలీసు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము. ఒక్క ట్రాక్టర్ ఇసుక ఎక్కడైనా ఎవరైనా ఒక రైతు వాని గ్రామంలో వాని ఏరుండే చోట ఒక జాలాడుగుంతో బాత్రూమో కట్టుకోవాలని చెప్పి ఇసుక తీసుకపోతే పట్టుకొని కేసులు పెట్టే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కొడుకు రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుకని మీరు అమ్ముతూ ఉంటే, పబ్లిక్గా పగులే తీసుకుపోతూ ఉంటే కనిపించలేదా పోలీసు వాళ్ళకు, రెవెన్యూ వాళ్ళకు? ఏపీఐసీసీ వాళ్ళని వర్క్ చేపిస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా ఏపీఐసీసీ వాళ్ళను, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళను, మీరు కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటున్నారట, భూమిని సదును చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, కాలువ కడుతున్నారు. అక్కడ ఉండబడిన ఇసుకను తీసిన కాంట్రాక్టర్ ఎక్కడ పోయాలా? డంపు చేయాలా పక్కనే. ఏట్లో ఉండే ఇసుకను బయటికి తీసుకుపోవచ్చునా? తీసుకుపోకూడదు. ఆ భూమిని సదును చేసేటప్పుడు ఇసుకను డంపు చేయాలా? డంపు చేస్తానాడా? డంపు చేయకుండా బయటికి తీసుకుపోతున్నాడు. మరి బయటికి తీసుకుపోయేటప్పుడు ఏపీఐసీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? రెడ్ కార్పెట్ పడిచినారు పోలీసు వాళ్ళు అయితే వరదరాజరెడ్డికి, వరదరాడి కొడుకు దోసుకో ఇసుకే అని చెప్పి. వీళ్ళందరికీ మామూలు ఉన్నాయా? అధికార పార్టీకి మీరు తల ఒగ్గినారా? నేను అడుగుతా ఉన్నా, మీరు అధికార పార్టీకి తల ఒగ్గి 100కు 100% వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తి రెడ్ కార్పెట్ పడిచినారు. ప్రజాధనాన్ని లూటీ చేసేదానికి మరి మీరు సహకరిస్తున్నారు. ఈ రైతుల నోట్లో మట్టి కొట్టినారు. వరదరాజరెడ్డి కుమారుడైన కొండారెడ్డి జోబిలో ఇసుక నింపుకునేదానికి మీరు సహకరిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా ఈ రైతులకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని అడుగుతున్నాం. మేము కోర్టు వినాం, ఈ రైతుల పక్షాన స్టేటస్కో ఇచ్చినారు. యథాతథంగా అట్నే ఉంచండి. న్యాచురల్ జస్టిస్ కూడా వీళ్ళకు మీరు ఫాలో కాలేదు, అంటే వీళ్ళకు నోటీసులు కూడా మీరు ఇవ్వలేదు, వీళ్ళని సంప్రదించలేదు. కాబట్టి యథాతథంగా ఉంచండి, ఫర్దర్ హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు అని చెప్పి ఇస్తే, దీనికి మళ్ళీ ఒక మెలిక పెట్టినారు. 657 అనే సర్వే నెంబర్లో గల భూములు మీరు కనబడిచినారు. మేము చేస్తా అనేది 699/1, 699/3 అనే భూములు మేము చేస్తామని చెప్పి ఒక మెలిక పెట్టినారు. వాస్తవానికి ఏంటంటే పూరా నెంబర్ 354 ఎకరాలు 657 సర్వే నెంబర్లో ఉండేది. సబ్ డివిజన్ చేసిన తర్వాత 699/1, 699/3 అయినాయి. భూములు మాత్రం వీళ్ళయ్యే, అంకె మాత్రం మారింది. ఈ టెక్నికల్ కారణాన్ని పురస్కరించుకొని వీళ్ళ నోట్లో మళ్ళీ మీరు మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కలెక్టర్ గారికి చెప్పాలని వచ్చినాం, చెప్పినాం.
ఒకటి రైతులకు న్యాయం చేయండి, వారి భూములు వారు చేసుకునే దానికి వసతి ఇవ్వండి, లేదా నష్టపరిహారాన్ని చెల్లించండి, లేదా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి భూములు చేసుకునే దానికి వ్యవసాయం చేసుకునే దానికి భూములు చూపించండి, వాళ్ళ మోటారు వాళ్ళ బోరు పైపు లైను ఏమైతే ఉన్నాయో ఆ ఖర్చులు కట్టించండి అని అడగడానికి ఒకటి వచ్చినాం. హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కోను అమలు చేయమని అడగడానికి వాళ్ళని వచ్చినాం. అన్నిటికంటే ప్రధానంగా ఆ ఇసుకను పూర్తిగా తరలించడం వలన 4 గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడుతుంది, 2 గ్రామాలు మునకకు గురవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇసుకను అక్రమ రవాణాను అరికట్టమని చెప్పి కోరడానికి వచ్చినాం. ఈ 2 కారణాలతో పాటు మరొక అర్జీ కూడా కలెక్టర్ గారికి ఇచ్చినాం. ప్రొద్దుటూరు 1వ వార్డు బొల్లవరానికి సంబంధించి మున్సిపల్ లిమిట్స్లోనే బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే 9 ఎకరాల 68 సెంట్ల విలువైన భూమి, ఎకరా 15 కోట్లు చేస్తుంది, దాదాపు 10 ఎకరాలు 150 కోట్లు చేస్తుంది. 1975 సంవత్సరంలో ఈ భూమి సత్యనారాయణ రెడ్డి అనే రైతుది. సత్యనారాయణ రెడ్డి రైతు అయితే కనుక 1975లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ఈ భూమిని 9 మంది రైతులకు తలా ఎకరా చొప్పున వ్యవసాయం చేసుకునేదానికి టెంపరవరీ డీగేటి పట్టా ఇచ్చినారు. 490 రూపాయలు సంవత్సరానికి శిస్తు కట్టమని, వ్యవసాయం మాత్రమే చేసుకోమని చెప్పి ఇచ్చినారు. ఈ దళితులు వ్యవసాయం చేయలేదు, శిస్తు కట్టలేదు. 1975లో తీసుకున్నారు. 1985లో నడిపి సుబ్బన్న పెద్ద సుబ్బన్న అనే పద్మశాలి కులస్తులకు అమ్మేసినారు. డీగేటి పట్టా అమ్మకూడదనే నిబంధన ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి అసైన్మెంట్ ల్యాండ్ యాక్ట్ ప్రకారం 1977 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 2 ప్రకారం అమ్మకూడదని నిబంధన ఉన్నప్పటికీ కూడా అమ్మి సబ్రిస్ ఆఫీస్ పోయి రీసెర్చ్ చేయించినారు. ఎరికాలం సబ్రిస్ ఆఫీస్కి పోయి రీసెర్చ్ చేయించినారు. ఆ పత్రాలు కూడా చూపిస్తున్నాం. ఎప్పుడైతే డీగేటి పట్టా ఎవరైతే అమ్ముతారో ఇతరులకు రీసెర్చ్ చేపిస్తారో ఆ క్షణమే మన డీగేటి పట్టా రద్దు అయిపోతుంది. ఇక్కడ కూడా అదే. కాకపోతే వీళ్ళు మాకు శాశ్వతమైనటువంటి డీగేటి పట్టా కావాలా, మాకు పాస్ పుస్తకాలు కావాలని వీళ్ళు అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ పలకలేదని ఆ దళితులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు హరికిరణ్ నివేదిక ఇచ్చినాడు. హరికిరణ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఏమని, వీళ్ళు అమ్మినారు భూమిని, వ్యవసాయం చేయలేదు, శిస్తు కట్టలేదు, అసైన్మెంట్ ల్యాండ్ యొక్క నిబంధనలను ఉల్లంఘించినారు కాబట్టి వీళ్ళకి డీగేటి పట్టా ఇవ్వడానికి కుదరదు. అన్నిటికీ మించి మున్సిపల్ లిమిట్స్కి 5 కిలోమీటర్ల లోపల పడే ఏ స్థలాలైనా కానీ డీగేటి పట్టా ఇచ్చేదానికి కుదరదు. ఇది భావితరాల ప్రజల యొక్క అవసరాల కోసం ప్రభుత్వం ఆ భూములు నిలుపుదల చేయాలని చెప్పి జీవోను కూడా మెన్షన్ చేసి కోర్టుకి ఇస్తే కోర్టు డిస్పోజ్ చేసింది కేసు. కానీ వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వరదరాజిరెడ్డి ఈ భూమి విషయం తెలుసుకొని దళితులను పిలుచుకొని తలా 10 లక్షల రూపాయలు దళితులకు ఇచ్చి, వాళ్ళు ఎవరైతే గతంలో నడిపి సుబ్బన్న పెద్ద సుబ్బన్నకు రీసెర్చ్ చేసినారో వాళ్ళని పిలిచి 50 లక్షలు లెక్కించి ఇద్దరిని పిలిచకపోయి కోర్టులో పెట్టి లోక్ అదాలత్లో ఆ నడిపి సుబ్బన్న పెద్ద సుబ్బన్నతో విత్డ్రా చేయించినారు. అంటే మళ్ళీ దళితులకే హక్కు ఉంది అనిపించాలని చెప్పి, దళితులకు హక్కు ఉంది అనిపించిన తర్వాత డీగేటి పట్టా ఇమ్మని ఎంఆర్ఓని అడుగుతారు. ఎంఆర్ఓ పరకపోతే గన కోర్టుకు వేస్తారు. జీపీ నోరు మూసుకొని ఉంటాడు. అవసరం అనుకుంటే జడ్జిని కొంటామంటున్నాడు వరదరాడి కుమారుడు కొండారెడ్డి. 20 కోట్లు ఇచ్చి జడ్జిని కొంటాం, డీగేటి పట్టా ఇప్పించుకుంటాం. డీగేటి పట్టా ఇప్పించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం 20 సంవత్సరాలు డీగేటి పట్టా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అనుభవంలో వాళ్ళు అమ్ముకునే అధికారం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మా పేరుతో రీసెర్చ్ చేయించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి 200 కోట్లు లెక్క సంపాదించుకుంటాం. ఇంత చట్టవిరుద్ధము, ఇంత అన్యాయము, ఇంత దళితులకు మోసం చేసి, ప్రభుత్వానికి మోసం చేసి, చట్టానికి మోసం చేసి డబ్బు సంపాదించుకునే దానికోసం ఇన్ని అక్రమమైన మార్గాలు మీరు ప్రయాణం చేస్తుంటే అందుకు సంబంధించినటువంటి డీగేటి పట్టాలు కానీ, వాళ్ళు వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసినటువంటి బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ కానీ, నిన్న లోక్ అదాలతులు విత్డ్రా చేయించిన కాగితాలు కానీ, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ, హరికిరణ్ గారు ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చిన నివేదిక కానీ, ఆనాటి ఎంఆర్ఓలు ఇచ్చిన నివేదిక కానీ, అన్ని పత్రాలు మా దగ్గర ఏమైతే ఉన్నాయో అవి సమర్పించి ఈ 150 కోట్ల విలువ కలిగిన ఈ భూమిని, ప్రభుత్వ భూమిని కాపాడండి అని ఒకటి చెప్తానాం. ఇసుకను తరలించకుండా ఇసుకను కాపాడి ఆ 4 గ్రామాలు మునకకు కాకుండా నీటి ఎద్దలు లేకుండా కాపాడమని చెప్తా ఉన్నాం. మూడవది అన్నిటికంటే ప్రధానమైంది ఈ రైతులను సంరక్షించమని కోరుతున్నాం. రైతుల యొక్క నష్టపరిహారాన్ని కానీ, తిరిగి భూమిని ఇవ్వడం కానీ, మేము తెచ్చిన స్టేటస్ కోను గౌరవించి యథాతథంగా భూమిని ఉంచండి, ఫర్దర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించండి అని చెప్తున్నాం. ఇది ఇసుక తోలే విధానం. ఇంత మిషన్లు పెట్టి, జేసీబీ మిషన్లు పెట్టి, 12 టైర్ల లారీలు పెట్టి ఇంత తోలుతున్నారయ్యా. 12 టైర్ల లారీలు, జేసీబీ మిషన్లు, పట్ట పగులు, రోజుకు కనీసం అంటే 50 టిప్పర్లు 12 టైర్లై, దాదాపు 700-800 ట్రాక్టర్లకు సమానమైనటువంటి ఇసుకను తరలిస్తున్నారు బయట ఊర్లకు, మదనపల్లెకు, బెంగళూరుకి, ఇట్లా చోటికి. 30 లక్షలు, ఇప్పటికి 30 కోట్లు దోపిడీ చేసినారు. ఇది ఇంకో సంవత్సరం జరుగుతుంది. నెలకు 10 కోట్ల చొప్పున సంవత్సరానికి 120-150 కోట్ల ఇసుకను తరలించే ప్రయత్నం. ఇది మేము అడుగుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మీరు ఏర్లు రాసిచ్చినారా? ఏరి అమ్ముకోండి అని చెప్పి, చౌక దుకాణాల్లో బియ్యం అమ్ముకోండి అని చెప్పి రాసిచ్చినారా?
మద్యం ఏడబడితే ఆడ అమ్ముకోమని చెప్పి రాసిచ్చినారా? ప్రభుత్వ స్థలాలు భూములు ఏడగనపచ్చినా కానీ స్వాధీనం చేసుకొని అమ్ముకోమని చెప్పినారా? నకిలీ మద్యం తయారు చేసుకొని మనుషులకు చంపి లెక్క సంపాదించుకోమని చెప్పినారా? భ్రష్టు పట్టిపోయింది. నేను బాగా చెప్తానా, ఈ రాష్ట్రం 2 సంవత్సరాలుగా అవినీతితోనూ కేవలం మేము సంపాదించుకుంటే చాలు, తర్వాత మేము రాజకీయాల్లో గెలిచినా ఓడినా ప్రభుత్వం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఈ 5 సంవత్సరాలు మేము దోపిడీ చేస్తాం, మాకు డబ్బు కావాలా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడుకులు దోసుకుంటారని చెప్పి గేట్లు ఎత్తేసినారు. పెద్దోనికి జిక్కినేది పెద్దోడు, చిన్నోనికి జిక్కినేది చిన్నోడు, ఎవరి జిక్కినేది వాడు. ఇసుక భోంచేస్తున్నారు, మట్టి భోంచేస్తున్నారు, గ్రావెలు భోంచేస్తున్నారు, మందు భోంచేస్తున్నారు, చౌక దుకాణాలు బియ్యం భోంచేస్తున్నారు, భూములు భోంచేస్తున్నారు, అసాంఘిక కార్యకలాపాలు మటకా, క్రికెట్, జూదం, బంగ్యాకు ఏడ చూసినాడాయి. కడప జిల్లాలో అయితే బంగ్యాకు విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. ఎక్కడన్నా చూడు, ప్రొద్దుటూరులో అయితే బంగ్యాకు విపరీతం, మటకా విపరీతం, జూదం విపరీతం, క్రికెట్ బెట్టింగ్ విపరీతం. నిన్న జరిగింది క్రికెట్ బెట్టింగ్ మీద దాడి, వరదరాజరెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేసినాడు. నిన్న జరిగింది 25 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. అసాంఘిక కార్యకలాపాలకు, అక్రమాలకు, అవినీతి ఆదాయాలకు తెలుగుదేశం పార్టీ గేట్లు ఎత్తింది. ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటున్నారు. ఇది ఇట్లా రెక్కాడితే కానీ డొక్కాడదు. ఈమె డొక్క చూడు ఎట్టుంటుందో ప్రజలారా. ఈ డొక్కకు బుక్కెడు బువ్వ కోసం వ్యవసాయం చేసుకుంటే 50 సంవత్సరాలుగా ఈమె నోట్లో మట్టి కొట్టి వరదరాజరెడ్డి కొడుకు నోట్లో ఇసుక బెచ్చనాడు ఆయన, సంపాదించుకో డబ్బు అని చెప్పి. ఇదేనా ఈ ప్రభుత్వం యొక్క నీతి? వీళ్ళ తరపున మేము ప్రశ్నిస్తాం, వీళ్ళ తరపున మేము పోరాటం చేస్తే మా ఎమ్మెల్సీలకు మా ఎమ్మెల్యేలకు మాకు ఇచ్చే నజరాలు ఏంటంటే కదా అక్రమ కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం. వీళ్ళ తరపున మేము ప్రశ్నిస్తే కేసులు, పేదవాళ్ళ పక్షాన మేము పోరాడితే కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం బయటకు వస్తుంది, అక్రమ నిర్బంధాలు వస్తాయి, పోలీసులు బెదిరిస్తారు, లోపల పెడతారు. మీరు అక్రమ నిర్బంధాలు పెట్టినా, మమ్మల్ని బెదిరిస్తానే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలుపరిచినా, మాకు చట్ట ప్రకారం అనేక రకాల ఇబ్బందులు మీరు చేసినా కూడా మేము రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టిన మేము దళితుల పక్షాన కానీ, న్యాయం ఉండే వారి పక్షాన కానీ, పేదల పక్షాన కానీ పోరాడానికి సంసిద్ధమయ్యే ఈరోజు కలెక్టర్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ న్యాయం జరుగుతుందా జరగదా అంటే ఆ భగవంతునికే తెలియాలి. కానీ మేమైతే మాత్రం ప్రజాక్షేత్రంలో ఉంటాం, పోరాటం చేస్తాం, మళ్ళీ కోర్టుకు పోతాం, కోర్టు ద్వారా మళ్ళీ వీళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఎక్కడికి జరగలేదనుకో, ఈ 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ 16 కుటుంబాలను నా కుటుంబాలుగా భావించి నేను పోషిస్తా వీళ్ళను, నేను సంరక్షిస్తా వీళ్ళను. మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంత మేలు చేయాలనో అంత మేలు చేసి తీరుతా. ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతానా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 కుటుంబాలను ధనవంతులను చేసి తీరకపోతే నా పేరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కాదు.